హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. ఈరోజు అయితే మనం స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 6వ టాపిక్ అయిన స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అనే టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్లో స్క్వేర్ రూట్స్ అనే టాపిక్ డిస్కస్ చేసుకుందాం. మనకు తెలుసు స్క్వేర్ రూట్ని ఎలా డిఫైన్ చేస్తాం. ఫస్ట్ మనం if a natural number m can be written as n into n, ఒక న్యాచురల్ నెంబర్ mని n into n అని రాయగలిగితే అప్పుడు n అనేది mకి స్క్వేర్ రూట్ అవుతుంది. అదేవిధంగా m అనేది nకి స్క్వేర్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ 25 as 5 into 5. 25 is a natural number, 5 is a natural number. సో ఇటువంటి సిచ్యువేషన్లో 25కి 5 ఏమో స్క్వేర్ రూట్ అవుతుంది, 5కి 25 ఏమో స్క్వేర్ నెంబర్ అవుతుంది. సో ఇది మనకి స్క్వేర్ రూట్కి డెఫినేషను. స్క్వేర్ రూట్లో అండర్ స్క్వేర్ రూట్స్ వీ హ్యావ్ ఓన్లీ 4 మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మోడల్ నెంబర్ 1 చూద్దాం. యూజ్ఫుల్ ఫర్ NMMS, టెట్ ఎగ్జామినేషన్ అండ్ సో ఆన్. మనకు ఆల్రెడీ మోడల్ నెంబర్ 1 డిస్కస్ చేసుకునే ముందు ఆల్రెడీ మనకి సిరీస్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ తెలుసు. 1 3 5 7 9 11 13 అండ్ సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండింగ్ స్క్వేర్ రూట్ ఫర్ 16. మోడల్ నెంబర్ 1లో ఎగ్జాంపుల్ 1 చూడండి. 16కి నేను స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. సో 16కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి అంటే 16 నుంచి కంటిన్యూస్గా ఆడ్ నెంబర్స్ని తీసేసుకుంటూ ఒక పద్ధతిలో ఆ పద్ధతిలో మనం 16 అనే నెంబర్కి స్క్వేర్ రూట్ని కనుక్కోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. నేను ఫస్ట్ ఆడ్ నెంబర్ తీసేస్తున్నా, 15 వచ్చింది. ఈ 15లోంచి సెకండ్ ఆడ్ నెంబర్ 3 తీసేస్తున్నా, 12 వచ్చింది. ఈ 12లోంచి థర్డ్ ఆడ్ నెంబర్ 5 తీసేస్తున్నా, 7 వచ్చింది. ఈ 7లోంచి ఫోర్త్ ఆడ్ నెంబర్ 7 తీసేస్తున్నా, 0 వచ్చింది. ఎప్పుడైతే జీరో రావడానికి ఈ విధంగా మనం ఎన్ని ఆడ్ నెంబర్స్ అయితే తీసేయాల్సి వస్తుందో ఇచ్చిన నెంబర్కి 4 సార్లు 4 ఆడ్ నెంబర్స్ తీసేసాం కాబట్టి సో 4 is the square root for 16. సో వీ కెన్ ఆల్సో రైట్ 16 as 4 into 4. ఆ విధంగా కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు కావాలంటే. సో ఇది కంటిన్యూస్ సబ్ట్రాక్షన్ మెథడ్ అంటాం. దీన్నే మనం కంటిన్యూస్ సబ్ట్రాక్షన్ మెథడ్ అంటాం. సో ఇది కంటిన్యూస్ సబ్ట్రాక్షన్ మెథడ్. కంటిన్యూస్ సబ్ట్రాక్షన్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. కంటిన్యూస్ సబ్ట్రాక్షన్ మెథడ్లో ఎగ్జాంపుల్ 2 చూడండి. కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం, 81 తీసుకుందాం. ఫైండింగ్ స్క్వేర్ రూట్ ఫర్ 81 అండర్ కంటిన్యూస్ సబ్ట్రాక్షన్ మెథడ్. సో రిమూవ్ ఫస్ట్ ఆడ్ నెంబర్ 81 minus 1 80. రిమూవ్ సెకండ్ ఆడ్ నెంబర్ ఫ్రమ్ 80 minus 3 that is 77. రిమూవ్ థర్డ్ ఆడ్ నెంబర్ that is 5 from 77 that is 72. Remove fourth odd number that is 7 from 72. Fourth odd number is 7. 72 నుంచి 7 తీసేస్తే 65 మిగులుతుంది. 65లోంచి 9 తీసేస్తే 56 మిగులుతుంది. 56లోంచి 11 తీసేస్తే మనకేం మిగులుతుంది? 45. 45లోంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 13 తీసేస్తే 35లోంచి 3 తీసేస్తే 32. 32లోంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 15 తీసేస్తే 17. సో 17లోంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 17 తీసేస్తే 0. అంటే ఓవరాల్గా మనం ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ చేసామంటే 9 times. 1 2 3 4 5 6 7 8 9. సో కాబట్టి 9 is the square root for 81. సో ఇది కంటిన్యూస్ సబ్ట్రాక్షన్ మెథడ్లో మనం ఇచ్చిన నెంబర్కి స్క్వేర్ రూట్ కనుక్కునే పద్ధతి. కానీ ఇక్కడ మనకు ఇబ్బంది ఏంటి అంటే ఈ కంటిన్యూస్ సబ్ట్రాక్షన్ మెథడ్లో అండర్ 100 అయితేనే మనం ఫ్లెక్సిబుల్గా చేయగలం. లేదా ఒక 2000 3000 4000 అట్లా ఇచ్చి ఆ రేంజ్లో నెంబర్ ఇచ్చి స్క్వేర్ రూట్ కనుక్కోమంటే కంటిన్యూస్ సబ్ట్రాక్షన్ మెథడ్లో దాదాపు ఒక 70-80 ఆడ్ నెంబర్స్ని తీసేయాల్సి ఉంటుంది. సో ఇది లెందీ ప్రాసెస్. కాబట్టి మనకి స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి ఇంకో పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటో చూద్దాం.
సో మోడల్ నెంబర్ 2, ఇక్కడ మనకి మోడల్ నెంబర్ 2 ఏంటి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే జనరల్గా మనం ఫ్యాక్టరైజేషన్ అంటే ఇచ్చిన నెంబర్ని ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ రూపంలో రాయడమే ఫ్యాక్టరైజేషన్. అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ రూపంలో రాయడమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరైజేషన్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి ఉన్న చిన్న తేడా చూద్దాం. 42 అనే నెంబర్ తీసుకోండి, 6 × 7 అని రాస్తాం. సో 6 × 7 is 6 7 ఫ్యాక్టర్స్ 42కి, అండ్ 42 ఈజ్ రిటర్న్ యాజ్ 6 × 7. సో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ ఇక్కడికి అయిపోయినట్టే. 6 7 రెండు ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ రూపంలో 42ని రాసాం కాబట్టి సో ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? సో 42కి ఫ్యాక్టర్స్ అయి ఉండాలి, ప్లస్ అవి ప్రైమ్ కూడా అయి ఉండాలి. సో అటువంటి ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ రూపంలో 42ని మనం రాసినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయినట్టు. ఇక్కడ 7 ప్రైమే కానీ 6 ప్రైమ్ కాదు. సో 6ను కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ రూపంలో నేను రాస్తున్నాను. ఇప్పుడు ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఇదేమో ఫ్యాక్టరైజేషన్. ఎందుకంటే 2 ప్రైమ్ నెంబరు, 3 ప్రైమ్ నెంబరు, 7 కూడా ప్రైమ్ నెంబరు. కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలో ప్రొడక్ట్ రూపంలో నేను ఒక నెంబర్ని రాసినప్పుడు అది మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అవుతుంది. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి మోడల్ నెంబర్ 1 ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 64కి ట్రై చేద్దాం మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో. ఫస్ట్ ప్రైమ్ నెంబరు 2 పోతుంది, ఎట్టాగు 2 ఫ్యాక్టరే, 2 ప్రైమే కాబట్టి 2నే వాడుతున్నాం. ఫస్ట్ ఆర్డర్ నుంచి వెళ్దాం, 2 నుంచి వెళ్దాం. ఒకవేళ 2 పోకపోతే అప్పుడు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3, ఒకవేళ అది పోకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5, అది పోకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7. ఆ విధంగా ఆ ఫ్యాక్టర్స్ ప్రైమ్ రెండింటిని చూసుకొని ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ రూపంలోనే నేను రాయాలి. ఇప్పుడు 64ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే అర్థం అదే కాబట్టి. సో 2 దీనికి ఫ్యాక్టర్, 2 ప్రైమ్ కూడా కాబట్టి 2 × 32గా రాస్తున్నా 64ని. మళ్ళీ 32ని 2 × 16గా రాస్తున్నా, ఎందుకంటే 2 ప్రైము, 2 ఈజ్ ఫ్యాక్టర్ ఫర్ 32 కాబట్టి. 2 × 16ని 2 × 8 రాస్తున్నా. మళ్ళీ 2 × 2 × 2 × 4 రాస్తున్నా. ఎందుకు ఇట్లా రాస్తున్నా? 2 ప్రైమ్ నెంబరు, 2 ఈజ్ ఫ్యాక్టర్ ఫర్ 64. 64ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ రూపంలోనే రాయాలి ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. 2 × 2 × 2 × 2 × 4 × 4, 2 × 2 రాయొచ్చు 4 × 4ని. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 6 2లు ఉన్నాయి, 6 6 2s ఉన్నాయి అక్కడ ప్రోడక్ట్లో. సో మనం ఎప్పుడైనా ఏం చెప్పుకున్నాం? ఎంని n × nగా రాసినప్పుడు ఒక్క n mకి స్క్వేర్ రూట్ అవుతుంది అంటున్నాం. ఇక్కడ n × n బదులు చాలా ఉన్నాయి, ఒక n × n లాగా లేదు, ఇది చాలా ఉన్నాయి. కాబట్టి దీన్ని n × n రూపంలోకి మార్చుకునేదానికి ఈ 3ని నేను మెర్జ్ చేస్తున్నా. ఎందుకు? ఎట్లా అంటే 8 × 8గా రాసుకోవచ్చు. 8 × 8గా ఎందుకు రాశాను? మనం డెఫినేషన్ అట్లా చెప్పుకున్నాం కాబట్టి. స్క్వేర్ రూట్ అంటే ఇప్పుడు సింపుల్గా 64కి స్క్వేర్ రూట్ అంటే 64ని m అనుకుంటే, 8ని n అనుకుంటే, సో 8 ఈజ్ ద స్క్వేర్ రూట్ ఫర్ 64 అని ఈజీగా చెప్పొచ్చు. కాబట్టి 64 ఈజ్ రిటర్న్ యాజ్ 8 × 8 by prime factorization method, and hence 8 is square root for 64. Example 2 చూద్దాం. For suppose take 121 అంటే డైరెక్ట్గా 11 × 11 వేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనం 81 చూద్దాం. 81ని సో 2 పోదు 81లో. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి అంటే దానికి ఫ్యాక్టర్ అవ్వాలి, 81కి ప్రైమ్ అవ్వాలి. కాబట్టి నెక్స్ట్ ఏముంది మనకు అవకాశం? 3 × 27 రాయాలి దీన్ని. సో 3 × 27ని మళ్ళీ 3 × 9 రాయాలి. సో 3 × 3 × 9ని మళ్ళీ 2 పోదు 9లో కూడా, కాబట్టి మళ్ళీ 3 × 3నే రాయాలి. సో ఇక్కడ 9 × 9గా రాసుకోవచ్చు. సో 81ని 9 × 9గా రాసినప్పుడు 9 అనేది 81కి స్క్వేర్ అవుతుంది. 9 అనేది 81కి స్క్వేర్ రూట్ అవుతుంది యాజ్ పర్ డెఫినేషన్. ఇది మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనకి ఈజీగా స్క్వేర్ రూట్ కనుక్కునే విధానం.
ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనకి ఇంకొక 2 మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మోడల్ 2లో మళ్ళీ సబ్ మోడల్స్ ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లమ్స్ అయితే ఇంపార్టెంట్ ఫర్ డిఎస్సి అండ్ టెట్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ 2లో ఏ విధంగా ఇస్తాడంటే ఎగ్జాంపుల్ 3. ఈసారి డైరెక్ట్గా మీకు స్క్వేర్ రూట్ కనుక్కోండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఒక నెంబర్ కానీ ఇవ్వడు, ఒక నెంబర్ ఇస్తాడు. ఈ నెంబర్ని ఏ లీస్ట్ హోల్ నెంబర్తే లేదా ఏ లీస్ట్ హోల్ న్యాచురల్ నెంబర్ చేత మల్టిప్లై చేస్తే ఇది స్క్వేర్ నెంబర్ అవుతుంది అంటాడు. అంటే ఇది యాక్చువల్గా స్క్వేర్ నెంబర్ కాదు, ఏ లీస్ట్ నెంబర్ చేత మల్టిప్లై చేస్తే అది స్క్వేర్ నెంబర్ అవుతుంది అంటాడు. కాబట్టి అది కనుక్కోవడానికి దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రాయాలి. ఫస్ట్ 2 × 64, 2 × 2 × 32, నెక్స్ట్ 2 × 2 × 2 × 2 × 64 కాబట్టి 2 × 2 × 32. సో నెక్స్ట్ 32ని 2 × 16 రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 × 2 × 2 × 2 × 8 రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 × 2 × 2 × 2 × 2 × 4 రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, m n × nగా రాస్తే n mకి స్క్వేర్ రూట్ అని చెప్పుకున్నాం. అంటే ఏంటి, ఒకే నెంబర్ యొక్క ప్రోడక్ట్గా 2 టైమ్స్ రాయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో 4 2లు ఉన్నాయి, ఇక్కడ 3 2లు ఉన్నాయి. అంటే ఇంకొక 2 యాడ్ చేసుకోవాలి మనం, అంటే ఇంకొక 2 చేత మల్టిప్లై చేయాలి ఇచ్చిన నెంబర్ని. ఎందుకు, మనకి ఇక్కడ 2 2s 4, 4 4 16, 16 × 16గా రాయాలి. దీన్ని 16 × 16గా రాయాలి అంటే ఇచ్చిన నెంబర్ని ఇంకో 2తో మల్టిప్లై చేయాలి. ఎందుకు, మనకు 7 2s వచ్చినాయి, 8 2s రావాలి. యాక్చువల్గా ఈవెన్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రావాలి. అది 1 వచ్చినా 2 వచ్చినా 3 వచ్చినా ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చినా కూడా అవి పెయిర్స్ రూపంలో ఉండాలి. యాక్చువల్గా ఇక్కడికి ఒక పెయిర్ అయిపోయింది, ఇక్కడికి ఒక పెయిర్ అయిపోయింది, ఇక్కడికి ఒక పెయిర్ అయిపోయింది, అది సింగిల్గా ఉంది. సో దాన్ని పెయిర్ అప్ చేయాలి అంటే ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి, ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. అంటే దీని అర్థం ఏంటి, ఇచ్చిన నెంబర్ని ఒక 2తో మల్టిప్లై చేస్తే అది 256 అవుతుంది, 16 దానికి స్క్వేర్ రూట్ అవుతుంది, ఇది స్క్వేర్ నెంబర్ అవుతుంది. 128ని 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 128 × 2 దట్ ఈస్ 256. సో దెన్ 256 కెన్ బి రిటన్ యాజ్ 4 4 2s 8 8 2s 16. మళ్ళీ అక్కడ కూడా 4 4 2s 8 8 2s 16, 16 × 16. 256ని 16 × 16 రాసినప్పుడు 16 256కి ఏమవ్వాలి, స్క్వేర్ రూట్ అవ్వాలి. 25ని 5 × 5 రాసినప్పుడు 5 25కి ఏమవ్వాలి, స్క్వేర్ రూట్ అవ్వాలి. mని n × n రాసినప్పుడు n mకి ఏమవ్వాలి, స్క్వేర్ రూట్ అవ్వాలి. కాబట్టి ఇచ్చిన నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలి. కానీ ఒక్కొక్కసారి ఏమిస్తాడు అంటే ఇచ్చిన నెంబర్ని దేంతో డివైడ్ చేసేస్తే ఇచ్చిన నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుద్ది అంటాడు. అప్పుడు కూడా సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయడం, ఏదైనా పెయిరప్గా ఏదైనా డబుల్గా లేకపోయినప్పుడు, ఏదైనా ఈవెన్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు ఒకదాన్ని తీసేయాలి. సో 2 × 2 2 × 2 2 × 2 సరిపోయినాయి, 6 వచ్చినాయి. అంటే దాన్ని అప్పుడు 2 × 2 × 2 × 2 × 2 × 2 సేమ్ నెంబర్గా రాయొచ్చు. అప్పుడు 8 × 8 అవుతుంది. కాబట్టి అప్పుడు ఈ ఉన్న 2ని కూడా తీసేస్తే సరిపోతుంది. ఆ ఉన్న 2ని కూడా తీసేస్తే మనకి అప్పుడు ఏమవుతుంది, 2 × 2 × 2 × 2 × 2 × 2 అంటే 8 × 8 అవుతుంది. అప్పుడు 64 అవుతుంది. అప్పుడు 128ని 2తో డివైడ్ చేస్తే ఏమవుద్ది, ఆబ్వియస్గా 64 అవుద్ది. 64 స్క్వేర్ నెంబర్, దానికి స్క్వేర్ రూట్ ఏంటి, 8. ఎందుకు, 64ని 8 × 8గా రాసాం కాబట్టి. సో ఇది మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఒక నెంబర్ ఇస్తే దానికి స్క్వేర్ రూట్ కనుక్కోవడం, ఒక నెంబరు ఏ లీస్ట్ నెంబర్ చేత మల్టిప్లై చేస్తే అది స్క్వేర్ నెంబర్ అవుతుంది, లేదా ఒక నెంబరు ఏ లీస్ట్ నెంబర్ చేత డివైడ్ చేస్తే అది స్క్వేర్ నెంబర్ అవుతుంది అనే 3 మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం ప్రాబ్లమ్స్ చూసాం. ఇదే విధంగా మోడల్ నెంబర్ 3 అండర్ స్క్వేర్ రూట్స్, మోడల్ నెంబర్ 3
మోడల్ నెంబర్ 3 ఏంటి అంటే, మోడల్ నెంబర్ 3 ఎస్టిమేటింగ్ స్క్వేర్ రూట్, ఎస్టిమేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్. సింపులే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ర్యాండమ్గా ఒక 390 ఇచ్చాడు. సో దీన్ని మనం స్క్వేర్ రూట్ని ఎస్టిమేట్ చేయమన్నాడు. అంటే దానికి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవునో కాదో కూడా మనకు చెప్పడు, స్క్వేర్ రూట్ని ఎస్టిమేట్ చేయమంటాడు. జనరల్గా ఎస్టిమేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్స్లో మనకు తెలియాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ 10 స్క్వేర్ చూడండి, 100 అంటే ఇది చాలా దూరంలో ఉంది, ఎస్టిమేషన్ వేస్తున్నాం ఇప్పుడు. సో 20 స్క్వేర్ చూడండి. ఎందుకు నేను 10 స్క్వేర్ 20 స్క్వేర్ 30 స్క్వేర్ అట్లా చూస్తున్నానంటే, ఫస్ట్ అసలు అది 10 to 20నా, 20 to 30నా, 30 to 40నా, 40 to 50నా, దేని మధ్యలో ఉందో ఈజీగా తెలుస్తుంది మనకి. సో ఇవి మనం క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. 20 స్క్వేర్ అంటే 400, ఎవ్రీబడి నోస్ ఇట్. 30 స్క్వేర్ అంటే 900, 40 స్క్వేర్ అంటే 1600, అది మనందరికి తెలుసు కదా. సో 20 స్క్వేర్ 400, 100 to 400 మధ్యలో ఉంది, 100 to 400 మధ్యలో ఉంది. 390 అంటే ఇట్స్ వెరీ క్లోజ్ టు 400, ఇట్స్ వెరీ క్లోజ్ టు 400. సో ఇక్కడ మనకి ఎస్టిమేషన్ ఎట్లా అయ్యాలంటే, వెరీ క్లోజ్ టు 400 కాబట్టి ఫస్ట్ 19 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయండి. 19 స్క్వేర్ అంతా 361. సో 19కి ఏమో 361, 20కి ఏమో 400, ఇదేమో 390 ఏమో ఇట్స్ వెరీ క్లోజ్ టు 400, వెరీ ఫార్ అవే ఫ్రమ్ 361. కాబట్టి స్క్వేర్ రూట్ అనేది ఎప్పుడు కూడా దాదాపు 19.7 దగ్గర ఉంటుంది. ఎస్టిమేషన్ జస్ట్ రఫ్గా, అంటే ఎగ్జాక్ట్గా మనం కనుక్కోమని అడగడు ఎవడు. ఇట్లాంటి నెంబర్ ఇచ్చి స్క్వేర్ రూట్ కనుక్కోండి ఎగ్జాక్ట్గా అని అడగడు, ఎస్టిమేషన్ ఏమంటాడు. సో ఎస్టిమేషన్ 19.7 to 19.8 రఫ్గా, లేదా 19 to 20 మధ్యలో ఉంటుందని చెప్తే చాలు స్క్వేర్ రూట్. సో ఇది మనకి ఎస్టిమేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్. మన బిఫోర్ ఎస్టిమేషన్, ఆఫ్టర్ ఎస్టిమేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్, ఈ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్లో ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ మీరు ఒక్కసారి చూడండి. 1కి స్క్వేర్ రూట్ ఎంత 1, 2కి స్క్వేర్ ఎంత 4, 3కి స్క్వేర్ ఎంత 9, 4కి 16, 5కి 25, 6కి 36, 7కి 49, 8కి 64, 9కి 81, అదే 10కి 100. చూడండి, ఎప్పుడైతే ఒక డిజిట్ పెరిగిందో స్క్వేర్ నెంబర్లో కూడా ఒక డిజిట్ పెరిగింది. సో అప్పటిదాకా మనకి 2 డిజిట్ వచ్చేసింది. అప్పటిదాకా 2 డిజిట్, ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంటే అక్కడ 2 డిజిట్, ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంటే అక్కడ 2 డిజిట్, ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంటే ఇక్కడ ఒక 2 డిజిట్, ఇక్కడ 2 డిజిట్ రాగానే ఇక్కడ 3 డిజిట్. అదేవిధంగా 11కి 121, 15కి 225, అదేవిధంగా 19కి 361, 20కి 400, 30కి 900, 40కి 1600. తర్వాత అదేవిధంగా అండ్ సో ఆన్ 100కి 10,000. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే స్క్వేర్ నెంబర్లో 2 డిజిట్స్ ఉన్నాయో స్క్వేర్ రూట్లో సింగిల్ డిజిట్ ఉంటుంది. అదే ఎప్పుడైతే స్క్వేర్ నెంబర్లో 4 డిజిట్స్ ఉన్నాయో, ఇక 50కి కూడా ఇవన్నీ రాసుకుంటే స్క్వేర్ నెంబర్లో 4 డిజిట్స్ ఉంటే కనుక స్క్వేర్ రూట్లో 2 డిజిట్స్ ఉంటున్నాయి. అదే స్క్వేర్ నెంబర్లో 3 డిజిట్స్ ఉంటే స్క్వేర్ రూట్లో 2 డిజిట్స్ ఉంటున్నాయి. అదే మనకి స్క్వేర్ నెంబర్లో 3 డిజిట్స్ ఉంటే కన్ఫామ్గా స్క్వేర్ రూట్లో 2 డిజిట్స్ ఉంటున్నాయి. అదే స్క్వేర్ నెంబర్లో 2 డిజిట్సే ఉంటే స్క్వేర్ రూట్లో సింగిల్ డిజిటే ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇక్కడ 1 డిజిట్ ఉన్నప్పుడు 1 డిజిట్ ఉంది, 2 డిజిట్స్ ఉన్నప్పుడు 1 డిజిట్ ఉంది, మళ్ళీ తర్వాత 1, 2 డిజిట్లకు మాత్రం ఇక్కడ 1 డిజిట్ ఉంది, ఇక్కడ 3, 4 డిజిట్లకు మాత్రం ఇక్కడ 2 డిజిట్లు ఉన్నాయి, ఇక్కడ 5, 6 డిజిట్లకు మాత్రం ఇక్కడ 3 డిజిట్లు అవుతున్నాయి. 7, 8 డిజిట్లు ఉంటే స్క్వేర్ నెంబర్లో ఇక్కడ 4 డిజిట్లు అవుతాయి. 9, 10 డిజిట్లు ఉంటే స్క్వేర్ నెంబర్లో ఇక్కడ 5 డిజిట్లు అయిపోతాయి స్క్వేర్ రూట్లో. సో దీన్ని బట్టి మనం ఒకటి చెప్పొచ్చు, ఒకవేళ స్క్వేర్ నెంబర్లో, వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్, స్క్వేర్ నెంబర్లో
n డిజిట్స్ ఉంటే స్క్వేర్ రూట్లో n/2 డిజిట్స్ ఉంటాయి. ఎప్పుడు ఇఫ్ n ఈజ్ ఈవెన్ n+1/2 డిజిట్స్ ఉంటాయి. n+1/2 డిజిట్స్ ఉంటాయి ఇఫ్ n ఈజ్ ఆడ్. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ డిఎస్సి అండ్ టెట్ అండ్ ఎంఎంఎస్ ఎగ్జామినేషన్. డైరెక్ట్గా వాడు స్క్వేర్ నెంబర్ ఇస్తాడు, అందులో ఏదో 10 డిజిట్లో 11 డిజిట్లో ఎన్నో ఉంటాయి. ఆ 10 అయితే ఈవెన్, 11 అయితే ఆడ్. దాన్ని బట్టి మీరు స్క్వేర్ నెంబరు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ స్క్వేర్ రూట్ అంటాడు. అప్పుడు మీరు కంటిన్యూస్ సబ్ట్రాక్షన్ వేస్తే 10 గంటలు పట్టిద్ది, లేదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వేస్తే అట్లీస్ట్ అరగంట పట్టిద్ది. సో చూసి చెప్పొచ్చు. ఆప్షన్లో ఒక్కటే కరెక్ట్గా వ్యాలిడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్న స్క్వేర్ రూట్ ఒక్కటే ఇస్తాడు. ఒకవేళ 10 డిజిట్స్ స్క్వేర్ నెంబర్ ఇచ్చాడు అనుకో, 10/2 5 ఉంటాయి స్క్వేర్ రూట్లో డిజిట్స్. మిగతావన్నీ 6 డిజిట్స్ ఇస్తాడు, లేకపోతే 4 డిజిట్స్ ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి. సో 5 డిజిట్స్ ఉన్న స్క్వేర్ రూట్ ఏ ఆప్షన్లో ఉందో దట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ యాజ్ పర్ దట్ స్టేట్మెంట్. సో ఇది ఒక మోడల్ విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇక ఒక మోడల్ ఉంది మనకి స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్లో స్క్వేర్ రూట్స్ కింద ఇంకొక మోడల్ ఉంది. జస్ట్ ఆ మోడల్ కూడా చెప్తాను. సో మోడల్ నెంబర్ 4. సో ఇక్కడ మోడల్ నెంబర్ 4 ఏంటి అంటే డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్లో స్క్వేర్ రూట్ కనుక్కోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 169 అనే నెంబర్ ఉంది, ఎగ్జాంపుల్ 1. సో దీన్ని డివిజన్ మెథడ్లో స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. ఏ నెంబర్కైనా డివిజన్ మెథడ్లో స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే ఇదే పద్ధతి. రైట్ నుంచి స్టార్ట్ అవ్వండి, నెంబర్కి యూనిట్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ అవ్వండి, ప్రతి 2 డిజిట్స్కి బార్ పెట్టుకుంటా పోండి. సో ఫస్ట్ 2 డిజిట్స్కి బార్ పెడుతున్నా, నెక్స్ట్ 2 డిజిట్స్కి బార్ పెట్టాలి, అక్కడ ఒకటే డిజిట్ ఉంది కాబట్టి దానికే పెడుతున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లెఫ్ట్ మోస్ట్ బార్ అంటే లెఫ్ట్ హ్యాండ్ వైపు లెఫ్ట్ మోస్ట్ బార్ ఏదైతే ఉందో అందులో 2 డిజిట్స్ ఉండనివ్వండి, సింగిల్ డిజిట్ ఉండనివ్వండి. సో దానికి ఆ లెఫ్ట్ మోస్ట్ బార్ కింద ఏ నెంబర్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఏముంది, 1 ఉంది. సో 1కి తగ్గ 1కి ఏంటి అంటే ఏదైతే స్క్వేర్ రూట్ ఉందో ఆ స్క్వేర్ రూట్ని సెలెక్ట్ చేసుకోవాలి. 1కి దగ్గరలో ఏదైతే స్క్వేర్ రూట్ ఉందో ఆ స్క్వేర్ రూట్ని సెలెక్ట్ చేసుకోవాలి. 1కి స్క్వేర్ రూట్ అంటే ఏముంటుంది, 1 ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఆ స్క్వేర్ రూట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1 ఇక్కడ వేసుకోవాలి, 1 పైన వేసుకోవాలి. సో 1 1s ఎంత, 1. సో 0. ఇక్కడ 69 యాజ్ ఇట్ ఈస్గా దించేసుకుంటా. సో నెక్స్ట్ ఏంటి, ఈ కోషియంట్ ఏదైతే వచ్చిందో దానికి డబుల్ వేసుకోవాలి. దానికి డబుల్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గ్యాప్ పెట్టుకోవాలి, ఇక్కడ కూడా ఒక గ్యాప్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏ నెంబర్ పెడితే ఇక్కడ కూడా అదే నెంబర్ పెట్టేలాగా తర్వాత ఈ నెంబర్కి ఈ కోషియంట్ ఇక్కడ పెట్టే డిజిట్తో మల్టిప్లై చేస్తే ఇది వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ యూనిట్స్ డిజిట్లో 9 ఉంది, ఇక్కడ యూనిట్స్ డిజిట్లో పెడితే అది కూడా ఇక్కడే సేమ్ అదే డిజిట్ ఇక్కడ కూడా పెట్టాలి. సో ఏ 2 డిజిట్స్ని మల్టిప్లై చేస్తే మనకి 9 వస్తుంది, 3 3s వస్తుంది, 7 7s వస్తుంది. సో ఇక్కడ 23 3s 27 7s 69 ఉంది కాబట్టి 23 3s జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో 69. సో 0 కాబట్టి ఇది స్క్వేర్ రూట్ ఇచ్చిన నెంబర్కి 169కి. సో ఈ విధంగా మనకి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే సమ్ 1600 తీసుకోండి.
ఈ 1600 2 బార్స్ వస్తాయి ఇందాక నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ప్రకారం. సో 16 అనేది ఏ స్క్వేర్ రూట్కి దగ్గరగా ఉంది? 4 4s 16, 4 4s 16. లేకపోతే ఒక పని చేద్దాం, 20 25 తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడు స్క్వేర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ వచ్చేవి వస్తున్నాయి. సో అట్లా కాకుండా నేను ఇంకో మోడల్ చెప్పాలనుకుంటున్నాను మీకు, అందుకని 20 25 తీసుకున్నాం. దీనికి మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలి బై డివిజన్ మెథడ్. సో 25 20, ఈ 25 20, ఈ 25 20ని డివిజన్ మెథడ్లో మనం స్క్వేర్ రూట్ కనుక్కుందాం. సో ఇప్పుడు ఈ 20 ఏదో లెఫ్ట్ మోస్ట్ బార్ కింద 20 ఉంది. 4 4s చూసుకుంటే 16, 5 5s చూసుకుంటే 25. కాబట్టి 20 మించకూడదు, 25 5 5 పెట్టుకుంటే 25 అయిపోతుంది. సో అది కరెక్ట్ కాదు, మనం మామూలుగా డివిజన్ చేసినట్టే అనమాట. ఏదైతే లీస్ట్ ఉందో 4 4s 16 అయితే కరెక్ట్గా దానికన్నా తక్కువ ఉంటుంది, యాప్ సరిపోతుంది. 5 5s 25 అంటే దానికన్నా ఎక్కువ అయిపోతుంది, అది పెట్టకూడదు. సో 4 4s 16, ఫస్ట్ 4 కాబట్టి ఇక్కడ 4 పెట్టుకుంటాం, ఇక్కడ 16 పెట్టుకుంటాం. ఎంత మిగిలింది? 4 మిగిలింది. 25ని దించేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 4కి డబుల్, ఇక్కడ డాష్, ఇక్కడ కూడా డాష్. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఏ డిజిట్ అయితే పెట్టాలో అక్కడ కూడా అదే డిజిట్ పెట్టాలి. బట్ మళ్ళీ ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ ఇంటూ ఈ డిజిట్ని మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ రావాలి. సో ఏముంది ఆప్షను? సో అక్కడ 5 ఉంది, 5 వచ్చేది ఓన్లీ 5 × 5తోనే వస్తుంది, ఇక దేంతో రాదు. 1 × 1తో 1 వస్తుంది, 2 × 2తో 4 వస్తుంది, 3 × 3తో 9 వస్తుంది, 4 4s 16 వస్తుంది, 6 వస్తుంది. 5 × 5 అయితేనే 5 వస్తుంది. మళ్ళీ 6 6తో 6 వస్తుంది, 7 7తో 9 వస్తుంది, 8 8తో 4 వస్తుంది, 9 9sతో 1 వస్తుంది. కాబట్టి 85 5, 425, 425 0. కాబట్టి ఇది స్క్వేర్ రూట్ అనమాట. దేనికి? 20 25కి 45 ఈజ్ ద స్క్వేర్ రూట్. ఇది అర్థమైందా? సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇది డివిజన్ మెథడ్. ఒకవేళ డెసిమల్ నెంబర్స్ ఉన్నా కూడా డివిజన్ మెథడ్లో ఇట్టాగే చేయాలి. సో అది మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చెప్పుకునేటప్పుడు మనం డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఇది మనకు ఓవరాల్గా స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్లో స్క్వేర్ రూట్స్ అనే టాపిక్ కింద మనకున్న 4 మోడల్స్ ఇవి రఫ్గా. దీంతోపాటు మీకు ఉపయోగపడే డిఎస్సి మోడల్స్, ఎన్ఎంఎంఎస్ బిట్స్ కూడా 1 2 నేను చెప్పడం జరిగింది. సో ఇది ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈవెన్ మన టెట్ ఎగ్జామినేషన్లో కూడా మీ మిత్రులకు వెంటనే షేర్ చేయండి. అదేవిధంగా వీడియో చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని డిఎస్సికి, టెట్కి, ఎన్ఎంఎంఎస్కి, మరి ఏపీ 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలకి యూజ్ అయ్యేలాగా మరిన్ని మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. అందరికీ థ్యాంక్ యూ.